ఇది మరి గురు శిష్యులకి సంబంధించి ప్రత్యేకించి పండగ అని చెప్పడం జరుగుతున్నది. ఎందుకు? దీపం వెలిగిస్తే ఏమొస్తున్నది? జ్యోతి వెలిగిస్తే వెలుతురు వస్తున్నది. ఆ వెలుతురుని ఏమంటున్నాము? జ్ఞానము అని చెప్పేసి. ఆ చీకటిని ఏమంటున్నాము? అజ్ఞానము అని చెప్తున్నాము. అజ్ఞానం అంటే మనకు తెలియనితనం, జ్ఞానం అంటే మనకు విషయం తెలిసిపోవడం ఏమైతే ఉందో అది జ్ఞానం అని చెప్పుకుంటున్నాం. కానీ ఇది ఎక్కువగా ఎవరు చేస్తారు అని చెప్పేసి అంటే గురు శిష్య సంబంధం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చాలా విశేషించి ఈ కార్తీక పౌర్ణమి కార్యక్రమం చేస్తారు. ఇతరత్ర మిగతా వాళ్ళందరూ దానాలు ధర్మాలు దీపదానము అని చెప్పేసి దీపాలు కూడా దానం చేయడం జరుగుతుంది. ఇది పురాణంలో కూడా చెప్పడం జరిగింది. కార్తీక పురాణం అని చెప్పేసి ఇలా శివ పురాణాలు అని చెప్పిన వాటిలో ఎక్కువగా చెప్పడం జరుగుతూ ఉన్నది. కానీ ఎన్ని పురాణాలు చెప్పినా ఏమి చెప్పినా కానీ నోటి మాటల మీదనే జరుగుతూ ఉన్నాయి. ఎంత నోటి మాటల మీద జరుగుతున్నాయంటే ఒక విషయం కాదు, రెండు విషయాలు కాదు, అనేక విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఆ విషయాలు ఎట్లా శాస్త్ర ప్రమాణంగా జరుగుతూ ఉన్నాయి, శాస్త్ర ప్రమాణంగా జరుగుతున్నాయి. అందుకనే గురుగీతలో మలయాళ స్వామి మలయాళ స్వామి వారు ఒక విషయం చెప్పినారు. కిమత్ర బహునోక్తేన శాస్త్రకోటి శతైరపి దుర్లభ చిత్త విశ్రాంతి వినా గురుకృపాం పరాం అంటారు. దీని అర్థం ఏమిటంటే అందరూ ఏమి చెప్తున్నారంటే విషయాలు శాస్త్రాలు దాన్ని మళ్ళీ వేసి దాంట్లో విషయాలన్నింటి విపరీతంగా చెప్పడం జరుగుతున్నది. అందరూ వినడం జరుగుతున్నది. విన్నది ఎంత మాత్రం నిలబెట్టుకోగలుగుతున్నారు అని చెప్పేసి అది ఎంత మాత్రం నిలబడడం లేదు. అందుకనే మలయాళ స్వామి ఇక్కడ ఒక చిన్న శ్లోకంలో ఒక విషయాన్ని గురించి చెప్పాడు. కిం అంటే ఏం ప్రయోజనం, ఆత్ర అంటే ఏ శాస్త్రం అయితే ఆత్మజ్ఞానానికి సంబంధించి, ధ్యానానికి సంబంధించి, సమాధికి సంబంధించి ఏవైతే ఉన్నాయో, దృశ్యం అనేటువంటిది లేకుండా ఉన్నటువంటిది అంటూ ఏమైతే ఉన్నదో దాన్ని జ్ఞానము అని చెప్తున్నారు. అటువంటి దాని గురించి ఏం చెప్తున్నాడు? బహునోక్తేన, బహు అంటే అనేకంగా, ఉక్తి అంటే చెప్పడం. ఏమని చెప్తున్నారు? శాస్త్రకోటి శతైరపి, అనేక శాస్త్రాలు విపరీతంగా శాస్త్ర ప్రమాణాలు ఏమేమో చెప్తున్నారు. ఎన్నెన్ని విషయాలు చెప్తున్నారంటే ఒకటి కాదు, రెండు కాదు, అనేక విషయాలు చెప్తున్నారు. అందరూ ఆహా ఈ స్వామి బాగా చెప్పినాడు, ఆ స్వామి బాగా చెప్పినాడు అని చెప్పి చప్పట్లు కొట్టుకుంటూ పోతున్నారు. కానీ అది ఎంత మాత్రం విని గ్రహించడం జరుగుతున్నది, దాన్ని ఎంత మాత్రం ఆచరణ చేయడం జరుగుతున్నది. అందుకని ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. అందరూ ఏ విధంగా చెప్తున్నారంటే శాస్త్రకోటి శతైరపి, శాస్త్రకోటి శతైరపి, 100 కోట్ల శాస్త్రాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. అంటే అనేక శాస్త్రాల నుండి విషయాలు చెప్పడం జరుగుతున్నది. బహునోక్తేన, అనేక విధాలుగా రకరకాలుగా ఉపమానాలతో ఉదాహరణలతో చెప్పడం జరుగుతుంది. కిం ఏం ప్రయోజనం ఉంటున్నారు? దుర్లభంగా అంటే చాలా కష్టంగా, చిత్త విశ్రాంతి, మనశ్శాంతి, ఇన్ని శాస్త్రాల విషయాలన్నీ చెప్పడం జరుగుతున్నది. దానివల్ల ఏమైనా మనశ్శాంతి కలుగుతున్నదా? అలాంటప్పుడు చెప్పి ఉపయోగమేమి? అన్ని శాస్త్రాల విషయాలు చెప్పి ఉపయోగమేమి? మరి ఉపయోగం లేకపోతే శాస్త్రం లేకుండా ఉండదు కదా. శాస్త్రం ఉన్నదంటే ఏదో ఒక రకమైన ఉపయోగం ఉండనే ఉంది కదా.
ఎందుకు ఉపయోగం లేకుండా పోతున్నదంటే గురు కృపాం వినా. పరం అంటే శ్రేష్టమైనటువంటి గురు కృప అన్నటువంటిది వినా లేకుండా ఉన్నప్పుడు దుర్లభ చిత్త విశ్రాంతి. ఆ గురుకృప లేకుండా నీకు ఎన్ని శాస్త్రాలు ఎన్ని సందేశాలు విన్నప్పటికీ కూడా నీకు మనశ్శాంతి అన్నటువంటి దొరకదు అంటున్నాడు. అంటే దానికి సంబంధించి ఏం చేయాలి? ఆచరణ చేసే పద్ధతులు ఉండాలి. ఆచరణ చేసే పద్ధతి ఎక్కడ ఉన్నది? ఒక గురు శిష్య మధ్యలో ఆ బంధంలో మాత్రమే ఉన్నది. శిష్యుడికి గురువు మీద అమితమైనటువంటి విశ్వాసం, గురి అన్నటువంటిది ఉన్నది కాబట్టి అమితమైన విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ గురువు ఏమిటి చెప్తున్నాడో చెప్పినట్టుగా చేయడం జరుగుతుంది. అక్కడ అతనికి సాధన బలపడుతున్నది. అనుకున్నటువంటి చిత్త శాంతి. చిత్తం అంటే మనసు, శాంతి అంటే ఆలోచనలు లేకుండా ఉండడమే శాంతి. అంటే శాంతి అంటే సంకల్ప వికల్పములు లేకుండా ఉండడమే. సంకల్పం వికల్పం ఉన్నటువంటి ఆలోచన మొదలవుతుంది కదా. అందుకని ఆలోచన రహితమైనటువంటి స్థితి అంటూ ఎప్పుడైతే కలుగుతుందో అదే మన శాంతి అంటారు. అది ఎవరికి కలుగుతుంది ఏం చెప్పేసి అంటే ఒక సాధకుడికి మాత్రమే, గురు దగ్గర శిష్యుడికి మాత్రమే కలుగుతుంది. అలాగని చెప్పి గురువు యొక్క కృప లేకుండా ఎవరికి లభ్యం కాదు. ఎందుకు లభ్యం కావడం లేదు అని చెప్పేసి అంటే మానవుడు ఎట్లా ఉన్నాడు అని చెప్పంటే అనేక రకాల బంధాలకు లోబడి ఉన్నాడు. పాశాష్టకులు అని చెప్పి 8 రకాల పాశం అంటే బంధం. 8 రకాల పాశాలు బంధాలకు లోబడి ఉన్నాడు. ఏమిటా 8 రకాల బంధాలు అని చెప్పేసి అంటే దయ, జాలి, మోహము, సంశయము, భయము, కులము, బలము, శీలము అని ఈ 8 రకాలైనటువంటి బంధాల చేత అతడు తాను బయటికి వచ్చి, అంటే విశ్లేషణతో కూడినటువంటి ఈ 8 బంధాలు ఏ విధంగా ఉన్నాయంటే మమకారంతో కూడినటువంటివి, మనకు బంధాన్ని కలిగిస్తున్నటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ బంధం నుంచి బయటకు పడే మార్గం తెలియక దాంట్లో ఉన్నందువలన మనకు ఈ గురువు లేదా శాస్త్రాల్లో నుండి వచ్చినటువంటి విషయాలను మనం గ్రహించలేకపోతున్నాం. అప్పటికప్పుడు వినడం జరుగుతున్నది, వెంటనే మరుపు చేయడం జరుగుతున్నది. ఈ బంధాలు అన్నటువంటి విధంగా మరుపు చేస్తున్నాయి. దయ అంటున్నాడు. ఏం దయ? భూత దయ అన్నటువంటిది అది యూనివర్సల్గా ఉన్నటువంటిది, అది అపారమైనటువంటిది, అది బంధం కాదు. కానీ మరి ఇక్కడ దయ బంధం ఉంటున్నాడు. ఏమిటి దయ బంధం ఉంటున్నా అంటే తన స్వజనులపైన ఏవైతే చూపుతున్నాడో ఆ దయ అన్నటువంటిది ఏమైతే తన స్వజనులపైన ఏమైతే చూపిస్తున్నాడో దాన్నే దయ అనుకుంటున్నాడు. అది ఏ విధంగా ఉన్నదంటే స్వార్థంతో ఉన్నటువంటి, స్వజనుల మీద చూపించేటువంటి ప్రేమ స్వార్థమే, తన వాళ్ళ మీద చూపించేటువంటి ప్రేమ స్వార్థమవుతున్నది. యూనివర్సల్గా అందరిపైన మీరు చూపించేటువంటి ప్రేమ ఏమవుతుందంటే భూత దయ అవుతున్నది. భూత దయ అన్నటువంటిది ప్రేమ. రెండవది ఏమిటి? జాలిపడ్డం. జాలిపడ్డం ఏమంటే హెచ్చు తగ్గు అన్నటువంటి తారతమ్యం చూపించడం జరుగుతున్నాడు. హెచ్చు తగ్గు అన్నటువంటి తారతమ్యం ఎప్పుడైతే చూపిస్తాడో అది స్వార్థపూరితమైనటువంటిదే కదా. ఈ 8 రకాల గుణాలు బంధాలు ఏ విధంగా ఉన్నాయంటే స్వార్థంతో వచ్చినటువంటివే. కాబట్టి తన వాళ్ళ గురించి ఆలోచన చేయడం జరుగుతుంది. ఏమి జరిగినా తన వాళ్ళకే మంచి జరగాలి, ఇతరులకు ఏమి ఉండకూడదు అని చెప్పేసి గాలిపడ్డది. అయ్యో ఏమి ఇట్లయిపోయినా అట్లయిపోయానని చెప్పేసి, అయ్యో అని ఏమి ఇట్లయిపోయానని చెప్పి తనేదో ఉన్నతుడైనట్టు ఎదుటి మనిషి మీద జాలి చూపిస్తాడు. అతడు తగ్గిపోయి
దీనావస్థలో ఉన్నట్టుగా అతను భావించారు. అంటే ఈ హెచ్చుతగ్గులు చూపించడం అనేటువంటిది పాపము అని చెప్పి శాస్త్రాలు మన పెద్దలు అందరూ చెప్పడం జరుగుతున్నది. ఇది స్వార్థపూరితమైనటువంటిది. ఇకపోతే మోహం, వ్యామోహం. ప్రతి విషయం మీద వ్యామోహం. భార్య మీద వ్యామోహమే, పిల్లల మీద వ్యామోహమే, ధనం మీద వ్యామోహమే, బంధువుల మీద వ్యామోహమే. మోహం చేత తన కర్తవ్యాన్ని తను మర్చిపోవడం జరుగుతుంది. తన బాధ్యతను తను మర్చిపోవడం జరుగుతుంది. సో మోహంలో ఒకదానికి బందీ అయిపోయినప్పుడు తర్వాత కలిగేటువంటిది ఏమవుతుందో దాన్ని భయము అంటున్నారు. ప్రతి చిన్న విషయానికి భయపడమే జరుగుతుంది. సమస్య అని చెప్పేసి అంటున్నాం. సమస్య ఎప్పుడు మొదలవుతుంది? మనకు తెలియని విషయం ఎప్పుడైతే మనకు తటస్థపడుతుందో, ఎదురు పడుతుందో, దాని గురించి అవగాహన లేకపోవడం చేత, దాన్ని అధిగమించే విషయం తెలియకపోవడం చేత, దిక్కు తెలియని పరిస్థితిలో సమస్యగా మారి అది భయంతో నిండిపోతుంది. అప్పుడు భయం ఎప్పుడైతే మనిషిలో ఆవహిస్తుందో మనిషి బలహీనుడైపోతున్నాడు. బలహీనుడైనటువంటి వాడికి విచక్షణ అన్నటువంటిది ఉండదు. ఇదన్నీ స్వాతంత్రపూర్ణమైనటువంటి. దయ స్వార్థపూరితమైనే ఉంది, జాలిపడ్డము స్వార్థపూరితమైన ఉన్నది, మోహము, భయము, సంశయము, ప్రతిదానికి అనుమానమే. అనుమానం ముందు పుట్టి తర్వాత పుట్టినాడు అని చెప్పిన మన వాళ్ళు అంటుంటారు. దానికి ఏది చిన్న విషయానికి చేస్తే ఏమవుతుందో అది చెప్పేసి ఈ అనుమానము, సందేహము, సంశయము అన్నటువంటిది ఎప్పుడు వస్తాయంటే విషయం పైన, ఒక పని పైన ఒక అవగాహన లేకపోవడం చేతనే సంశయం అన్నటువంటిది మొదలవుతుంది. సంశయం చేత తాను బలహీనుడైపోతున్నాడు. ఇకపోతే కులం ఉంటున్నాడు. ఇప్పుడు వర్గ విభేదాలు అని చెప్పేసి ప్రపంచంలో చాలా అన్ని చోట్ల ఉన్నాయి. వర్ణం ఉంటే ఆశావర్ణం, తర్వాత వర్గం ఉంటే కులాలు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, రెడ్డిగారు, ఇట్లా శూద్రులని, ఇట్లా రకరకాల. నా కులం ఒక్కొక్క దాంట్లో కొన్ని తెగలుగా ఉన్నాయి. ఆ తెగలలో కూడా నా తెగ గొప్పది, నా తెగ గొప్పది అని చెప్పేసి కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, దూషించుకుంటూ తన విచక్షణను కోల్పోవడం చెప్పిన ఈ కులము అన్నటువంటిది అవుతారు. ఎప్పుడైతే కులాన్ని గురించి వచ్చిందో, నా కులం గొప్పది, నీ కులం గొప్పది అన్నప్పుడు తన యొక్క బలాన్ని చూపించడం జరుగుతూ ఉన్నది. ఏమిటా బలం అంటే శారీరక బలం జరుగుతూ ఉన్నది. బుద్ధిబలం నశించింది. బుద్ధిబలం ఉంటే ఈ గలాటలే రావు. బుద్ధిబలం లేదు కాబట్టి శారీరక బలం చేత అంగబలం అంటే 10 మందిని భూమి చేసుకోవడం, అంగబలం చేత తన ప్రదర్శన చేసి కొట్లాటలు, వైషమ్యాలు రెచ్చిపోతున్నాయి. ఇకపోతే శీలం శీలం అని చెప్పేసి అందరూ ఏమంటారంటే ఆడవాళ్ళ గురించే మాట్లాడతారు. శీలం అంటే తాను చేయవలసినటువంటి ధర్మం అంటూ ఏమైతుందో దాన్ని పూజ తప్పకుండా చేయడం ఏమవుతుందో దాన్ని చేయడం. ఏమిటా ధర్మం అంటే ధర్మ మార్గము అన్నటువంటిది, సత్య మార్గం అన్నటువంటిది అంటూ ఏమవుతుందో ఆ మార్గంలో నడవడమే న్యాయ మార్గం. ధర్మ మార్గం అని చెప్పేసి అంటే ధర్మానికి ఆలంబనగా 5 విషయాలు చెప్పడం జరిగింది. ఆ 5 విషయాల ప్రకారం పోతే ఇంకా ఎవరి మీద ద్వేషాలు కానీ, కోపాలు కానీ, తాపాలు కానీ ఏముండవు. ఎవరి ధర్మం, ఎవరి పని, ఎవరి కార్యక్రమం, ఎవరి ఆలోచన విధానం వాళ్ళదే. ఆ ఆలోచన విధానం, ఆ కార్యక్రమం అంటూ ఏదైతే ఉందో తాను చేసేటువంటి కార్యక్రమం ఇతరులకు ఏమాత్రం అడ్డంకి కాకుండా అందరికీ సమ్మతంగా ఉన్నటువంటి దాంట్లో ఏమైతుందో ఆ విధంగా చేసుకోవడం జరుగుతుంది.
ఈ ఎనిమిది రకాల బంధాల చేత ఎత్తుకోబోతున్నాడు. అందువల్ల ఏం చేయగలుగుతున్నాడు అంటే ఏమి చేయలేకపోతున్నాడు. అందుకని ఏమి తెలియని స్థితి అంటూ ఏమైతే ఉన్నదో దాన్ని మన వాళ్ళు ఏమంటున్నారు, అజ్ఞానము అంటున్నారు. జ్ఞానము అని చెప్పేసి అంటే తెలిసినటువంటి విషయము అని చెప్పేసి అంటున్నారు. తెలిసిన అన్ని విషయాలు తెలిసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అజ్ఞానం అంటే ఏ విషయం తెలియకుండా ఉండిపోవడం చేత అంటే భ్రమలో జీవిస్తుండడం. అందుకని మన పెద్దలు అన్నీ తెలిసినటువంటి వాళ్ళే ఒక మార్గాన్ని పట్టుకొని నడుస్తూ ఉంటే ఆ మార్గాన్ని అందరూ నడిస్తే ఇంకా ధర్మ మార్గంగా ఉంటుంది. పెద్దలు చెప్పిన మాట చాలా చక్కనైన మాట, చక్కనైన మార్గము, ధర్మ మార్గము అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ మార్గం ప్రకారం పోతే ఇంకా అంత మంచిగా ఉంటుందండి. ఏమిటి ఆ ధర్మానికి ఆలంబనంగా ఐదు సూత్రాలు చెప్పినారు. ఏమిటి అని చెప్పేసి అంటే జ్ఞానము. జ్ఞానం అని చెప్పేసి మనం తెలిసిందట్టుగా ఇంకా మనకి ఇంటికి మరి ఇవన్నీ వ్యాపారం జీవన విధానంలో చేసేటువంటి వ్యాపారం వృత్తులు వ్యాపారాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అంటే మన జ్ఞానం అంటే మన భాషలో తెలివి అని చెప్పేసి ఆ తెలివిని సూక్ష్మంగా ఆలోచన చేయడం ఎప్పుడైతే జరుగుతుందో దాన్నే వివేకము అని చెప్పేసి అంటున్నారు. అంటే మొట్టమొదటి వివేకం కలిగి ఉండాలి. తర్వాత ఏం చెప్పినాను, దయ. దయ అని చెప్పేసి అంటే స్వార్థపూరితంగా స్వభావంగా తన బంధువర్గంలో ఏమైతే ఉన్నదో అది చూపించేటువంటిది అంటే ఏమైతే ఉందో ఆ ప్రేమను ఆ దయను స్వార్థపూరితమైంది కాబట్టి అది భూతదయ కాలేదు, అంటే ప్రేమ కాలేదు. ప్రేమ అని చెప్పేసి అంటే అన్ని ప్రాణుల యందు కూడా ఒకే రకమైనటువంటి భావంతో దయ కలిగి ఉండడం అంటూ ఏమైతే ఉండదో దాన్ని ప్రేమ అని చెప్పేసి అంటున్నారు. ఇకపోతే న్యాయం. న్యాయం అంటే అందరికీ తెలిసిన విషయమే. అక్రమంగా అన్నటువంటిది ఏమైతే ఉన్నదో అది లేకుండా సక్రమమైనటువంటి పద్ధతిలో ఉండడం, సక్రమమైన మార్గంలో నడవడము, సక్రమమైనటువంటి ఆర్జితము అంటే సంపాదన, సక్రమమైనటువంటి నడవడిక, సక్రమమైన ఆలోచన అంటే సదాలోచన, ఇవన్నీ ఏమైతే ఉన్నాయో ఇవి న్యాయం. న్యాయం అంటే సక్రమమైన మార్గము, సక్రమమైనటువంటి దేశం. ఇకపోతే అంకితము అంటున్నారు. అంకితం అని చెప్పేసి అంటే తనను తాను అర్పణ చేసుకోవడం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే అంకితం అయిపోయినట్టు. అంటే ఒకరి మీద నమ్మకం కలిగి ఉన్నారంటే అతడు ఏవైతే చెప్తాడో అదే నమ్ముతాడు అని చెప్పేసి అంటారు. అతనికి వేరే వాళ్ళు ఎవరు చెప్పినా నమ్మడు, ఆయన చెప్తే నమ్ముతాడు. దాన్ని చూసినావా? ఆ విశ్వాసం అన్నటువంటిది ఎక్కడైతే ఉంటుందో ఆ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఎవరి మీద అయితే విశ్వాసం పెట్టున్నాడో అతనికి అంకితం అయిపోయినటువంటిది, అంటే తను తాను అర్పణ చేసుకున్నటువంటి వాడు అంకిత భావం. ఎవరైతే చెప్పినానే వినాడు, అతడు మాత్రం చెప్పినటువంటి విషయాలు వింటాడు. ఎవరినైతే నమ్మి ఉంటాడో అతడు చెప్పినటువంటి విషయాన్ని మాత్రం చేస్తూ ఉంటాడు. అదే అంకిత భావం. ఇకపోతే ధైర్యము అని చెప్పేసి చెప్తున్నాను. ధైర్యం అని చెప్పేసి అంటే ఇంతకుముందు చెప్పాను, శారీరకంగా కండబలం కలిగి ఉండడం అనేది కాదు, శారీరకంగా మానసికంగా కండబలము అదే ధైర్యము, స్థైర్యము. మనసుకు సంబంధించి స్థైర్యము, శరీరానికి సంబంధించి ధైర్యము. స్థైర్యములు ఉన్నాయి అని చెప్పేసి అంటే ఒకరి మీద దాడి చేయడం అని కాదు. అక్కడ చేయగలిగిన శక్తి ఉండి, ఎదిరించగలిగిన శక్తి ఉండి దాన్ని అతడి కర్మకు అతన్ని వదిలేయడం అంటూ ఏమైతే ఉన్నదో దాన్ని ధైర్యం ఉంటాడు. చేయగలిగిన శక్తి ఉండి కూడా చేయగలిగిన శక్తి ఉన్నది అని చెప్పి ప్రతి విషయానికి ప్రతిఘటించి కొట్టడము, తిట్టడము చేయడం చేస్తుంటే గలాట్లు అవుతుంది. అంటే క్షమాగుణం కలిగి ఉన్నటువంటి వాడు. ఈ క్షమాగుణంలో ఏమున్నదంటే ఒక రకంగా చెప్పాలంటే వైరాగ్యం ఉండదు.
అంటే ఎవరి గురించి పట్టించుకోడు. ఎవరికైనా ఏదైనా చేయాలంటే ఇంకా సేవ చేయడం జరుగుతుంది. ఎవరి నుండి ప్రతిఫలాన్ని పొందాలంటే కూడా ఇష్టపడడు. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాడు. ఇది ధర్మ మార్గం. అందుకనే ఈ మార్గంలో ఎవరైతే ప్రయాణం చేస్తుంటారో అటువంటి వాళ్లకు గురుతత్వం అన్నటువంటిది అతి సులభంగా లభ్యమవుతుంది. మరి మిగతా వాళ్ళకు అబ్బదా అని చెప్పేసి అంటే మిగతా వాళ్ళకి చెత్తంగా రేపు పాశాష్టకంలోని 8 రకాల బంధాలు దాంట్లో ఇరుక్కుపోయినారు. దయ, జాలి, మోహము, భయము, సంశయము, కులము, బలము, శీలము అని చెప్పి ఈ 8 రకాల బంధాలు ఇరుక్కుపోయినాడు. కాబట్టి ఏమి దిక్కుదర్శన పరిస్థితులు ఉన్నాడు. కాబట్టి అతడికి ఈ జ్ఞాన మార్గము, గురు మార్గము లభ్యం కాదు, కష్టం. అందుకని గురు మార్గానికి ప్రయాణం సాగించాలి అని చెప్పంటే విశ్వాసము చాలా ముఖ్యమైనటువంటిది. స్త్రీలకు ఎట్లయితే బంగారం అయితే ఆభరణం అని చెప్పినట్లయితే ఆభరణం మెడలు వేసుకొని తిరుగుతూ ఉంటారో అట్లాగా ప్రతి ఒక్కరూ సహనము అదే విశ్వాసము అన్నటువంటి దాన్ని ఆభరణంగా ధరించి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధనకు యోగ్యమైనటువంటి వారు. అటువంటి వాళ్ళు ఈ ప్రాపంచిక విషయంలో ఎందుకు ధ్యాస లేకుండా ఆధ్యాత్మిక విషయాలు ఎందుకు, దైవ కార్యక్రమాలు ఉంటే పుణ్య కార్యక్రమాలు ఏవైనా జ్ఞాన కార్యక్రమం కాలే. జ్ఞాన కార్యక్రమం అనేది ఎవరి దగ్గర ఉన్నది? ఒక గురువు దగ్గర మాత్రమే జ్ఞాన కార్యక్రమం లేదు. జ్ఞానం అన్నటువంటిది ఆవరణము, ఆ విద్య ఆ గురువు దగ్గరనే ఉన్నది. కాబట్టి గురువు మీద విశ్వాసం కలిగి గురువుని సేవిస్తూ ఉంటే అటువంటి వాడికి తప్పనిసరిగా ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి అద్వైత విద్య లభ్యమవుతుంది. ఆ అద్వైత విద్యలో ప్రయాణం సాగించడం ఏమైతే ఉన్నదో దాన్ని ఆధ్యాత్మిక మార్గము అంటున్నారు. ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి మార్గం ఏమిటంటే ప్రాపంచిక మార్గం. ప్రాపంచికము, ఆధ్యాత్మికము, అద్వైతము అని చెప్పింది. ప్రాపంచికము అట్టడుగున ఉన్నటువంటిది, ఆధ్యాత్మికము నట్టనడుగుగా ఉన్నటువంటిది, అద్వైతము చివరి ఫైనల్. అదే ఆ అద్వైతంలో ఏమంటున్నారంటే పరమాత్మ అని చెప్పేసి ఆ స్థితిని పొందాలంటే గురువునే సేవించాలి. ఆ గురువుని సేవించడానికి కొన్ని విషయాలు చెప్తున్నాడు. స ఏవ సద్గురు సాక్షాత్ సదసద్బ్రహ్మ విత్తనై తస్య స్థానాన్ని సర్వాణి పవిత్రాన్ని నశంశయ అని చెప్పేసి అంటున్నారు. సదసత్ అంటున్నాడు. సత్ అంటే తెలియబడినది, అసత్ అంటే తెలియకుండా ఉన్నటువంటిది. సదసత్, సత్తు అసత్తు రెండింటిని తెలిసినటువంటి వాడు ఎవరైతే దిక్తయ్యే అంటే తెలిసినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో సాక్షాత్ సద్గురువు ఆ పరమాత్మ. ఈ రెండింటి విషయాలను తెలిసినటువంటి వాడు ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయనే సాక్షాత్ గురుస్వరూపమై ఉన్నాడు. సాక్షాత్ అంటే ప్రత్యక్షంగా ఆయనే ప్రత్యక్షంగా ఈ రూపంలో ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. అటువంటి ఆయన స్థానాన్ని ఏ స్థానంలో అయితే సర్వాన్ని ఎక్కడెక్కడైతే తిరిగినాడో ఏ ప్రదేశాలు తిరిగినాడో అంటే తాను తిరిగాడినటువంటి తాను ఉన్నటువంటి ప్రదేశాలంతా ఏవైతే ఉన్నాయో పవిత్ర అని అంటే పవిత్రమై ఉన్నాయంట.
నా సంశయ, ఇందులో ఏమాత్రం అనుమానం లేదు అని చెప్పేసి ఈ మహనీయుడు చెప్పడం జరుగుతుంది. ఆ పరమాత్మను, ఆ గురువును సేవించాలంటే గురువు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడే అంటే తెలిసినటువంటి విషయాలంటే ఏవైతే ఉన్నాయో అవి తెలిసినటువంటి వాడు, తెలియనివంటి ఏవైతే ఉన్నాయో అవి తెలిసినటువంటి వాడు, సత్తు అసత్తు రెండింటికి తెలిసినటువంటి వాడు. ఇంకా తనకు తెలియదంటూ ఏమీ లేదు. అన్నీ తెలిసినటువంటి వాడికి ప్రశ్నార్థకం అంటూ ఏమైనా ఉన్నదా? సమస్య అంటూ ఏమైనా ఉందా? సమస్య అంటే ప్రశ్నార్థకమే, తెలియనితరమే. అన్నీ తెలిసినటువంటి వాడికి ఏమి లేదు కదా. అటువంటి తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సత్యాన్ని అసత్యాన్ని రెండింటినీ తెలిసి ఉండినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు సాక్షాత్తు గురువు అని చెప్పేసి అంటున్నారు. అటువంటి గురువు ఎక్కడైతే ఉన్నాడో, ఏ ఏ ప్రదేశాలు అయితే తిరిగాడి ఉన్నాడో ఆ ప్రదేశాలన్నీ పవిత్రమై ఉన్నవి అంటున్నాడు. ఇందులో ఏమాత్రం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? సర్వశుద్ధ పవిత్రో అసౌ స్వభావాది తత్ర తిష్టతి తత్ర దేవగణ సర్వే క్షేత్రపీఠే చరంతి అంటున్నా. ఆ మహనీయుడు ఎక్కడెక్కడైతే తిరిగినాడు, పవిత్రమూర్తి అయినటువంటి ఆ గురుదేవుడు ఎక్కడెక్కడైతే తిరిగినాడో ఆ పవిత్రాలన్నీ మహాపుణ్యక్షేత్రాలై పవిత్రమైనటువంటి ప్రదేశాలై ఉన్నవి. అందుకని అక్కడేమంటున్నాడు? దేవగణ సర్వే, దేవగణం సమస్త దేవగణము కూడా ఆ పవిత్రమైనటువంటి ప్రదేశంలో చరంతిచ అంటే తిరుగుతున్నారట. తాను పవిత్రుడు కావాలి అన్నటువంటి భావంతో వాళ్ళు దేవతలందరూ ఆ గురువు ఎక్కడైతే తిరగాడినాడో, మానవ రూపంలో ఉన్నటువంటి ఆ గురువు ఎక్కడెక్కడైతే ఉన్నాడు, సాక్షాత్ పరబ్రహ్మాన్ని అన్నాడు కదా, ఆయన మానవ రూపం నుండి ఏ ఏ ప్రదేశాలు అయితే తిరగాడినాడో ఆ ప్రదేశాలంతటా ఈ దేవతలు తిరగాడుతూ ఉన్నారట. పైగా ఆ దేవతలు ఆ గురుమూర్తి దర్శనమై వస్తున్నారు. ఆ గురుమూర్తి దర్శనం చేసుకొని వాళ్ళు పవిత్రులు అవుతున్నారట. మరి వాళ్ళు దేవతలు పుణ్యాత్ములు కదా, మళ్ళీ వాళ్ళు పవిత్రం ఏమిటి అని చెప్పేసినట్టు త్రిగుణాలతో కూడినటువంటి వాళ్ళు వీళ్ళైనారు. దేవతలు తత్వగుణంతో కలిగినటువంటి వాళ్ళు కాదా, రజో తమో గుణంతో కలిగినటువంటి పిశాచారి మానవ జన్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రజో తమో గుణాలతో కలిగినటువంటి వాళ్ళు. సత్వగుణంతో కలిగినటువంటి వాళ్ళు పూజార్హులు కాబట్టి వాళ్ళు దేవతలు. సో ఈ గుణాలతో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు ఈ గుణాలను అధిగమించి ఉన్నటువంటిది అంటూ ఏమైతే ఉందో గుణాతీతమైనటువంటి స్థితిలో వీళ్ళు లేరు. అందుకనే గుణాతీతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురు పరమాత్మ ఎవరైతే ఉన్నారో, ఆ గురుదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన దర్శనార్థమై ఆయన ఎక్కడెక్కడైతే ఉన్నాడో ఆయన ప్రదేశాలకు వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారంట. ఇది నిజమేనా అన్నది చెప్పుకుంటూ ఉంటారు. నిజమేనా? మనకు గురుచరిత్ర పుస్తకం ఉంది కదా, గురుచరిత్ర పుస్తకంలో 2వ అధ్యాయంలో వేదధర్ముడు అనే గురువు, దీపకుడు అనే శిష్యుడు కాశీలో నివాసం చేస్తున్నారు. వేదధర్ముడు అనే గురువుకు కృష్ణవ్యాధి వచ్చేసింది. 21 సంవత్సరం నేను కృష్ణవ్యాధితో ఉంటాను, ఎవరైనా నన్ను సేవ చేసి వాళ్ళు రండి అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు అనేక మందిలో ఎవరు రాకపోతే చివరకు వచ్చినటువంటి ఎవరంటే దీపకుడు అనేటువంటి శిష్యుడు వచ్చినాడు. ఆ దీపకుడు అనే శిష్యుడు గురువు ఇద్దరు కాశీలో కమలేశ్వర తరము అని చెప్పింది ఒక మణికర్ణిక ఘాట్ దగ్గర దేవాలయం దగ్గర ఉంటారు. అక్కడ 21 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అయితే ఆ కృష్ణలోకంతో ఉన్నటువంటి ఆ గురువు అయినటువంటి వేద ధర్ముని ఆ దీపకుడు ప్రతిరోజు
సేవిస్తూ ఉన్నటువంటి విషయాన్ని చూసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వాళ్ళ దగ్గరికి వచ్చినారు. అందరూ దేవుళ్ళని దర్శనం చేసుకోవడానికే వెళ్తారు కదా. కానీ గురువు మాత్రం కాశీలో ఉండి కాశీ విశ్వనాథుని దర్శనానికి పోలేదే గురువు. ఆ గురువుతో పట్టిన శిష్యుడు కూడా పోలేదే. చివరగా విశ్వనాథుడు, విష్ణుదేవుడు, బ్రహ్మదేవుడు వాళ్ళ ముగ్గురు ఒక తర్వాత ఒకరు ఆ దీపకుడు ఆ గురువు దగ్గరకు వచ్చేసి ఆ గురువుని దర్శనం చేసుకోవడం, ఆ శిష్యుడిని ఎట్లా ఒకటి మధ్యపెట్టి ఎందుకయ్యా ఇంత పరిస్థితిలో ఉన్నాక నువ్వు ఆయన సేవ చేయడానికి వదిలిపెట్టి పోరాదా, లేదా నువ్వు నీకు వరాలు ఇస్తాం తీసుకో అని చెప్పేసి నువ్వు ఇంత సేవ చేస్తున్నావు, ఇంత సేవ చేస్తున్నావు, నువ్వు ఆ సేవను చూసి మాకు చాలా సంతోషం కలిగింది, నీకు వరాలు ఇస్తాం తీసుకో అని చెప్పేసి అంటే కూడా నువ్వు ఏంటి వరాలు ఇచ్చేది నాకు, నువ్వు ఇవ్వాలనుకున్న వరాలు నాకు ఉదయం నాకు ఎప్పుడో ఇవ్వగలుగుతాడు, నాకు వరాలతో కాదు కావాల్సింది, వరాలకు అతీతమైనటువంటి స్థితి అంటూ ఏమైతే ఉన్నదో అది ఆయన దగ్గర ఉన్నది, అది ఆ స్థితిని ఆయన ఇస్తాడు. అంతేగాని నేను వరం కోసం అయితే ఏ రోజు ఆయన దగ్గర నుండి వరం కోరుకొని పోయేవాడిని, నేను వరం కోసం కాదు ఉన్నటువంటిది, ఆయనకు సేవ చేయాలనుకున్నాను, వచ్చినాను, సేవ చేస్తున్నాను. ముగ్గురు వరాలు తీసుకోమంటే కూడా కాదన్నాడు. సరే విష్ణుదేవుడు వదలకుండా నువ్వు తీసుకోవలసిందే అని చెప్పి అప్పుడు నా గురువు మీద ఇప్పుడు ఏమైతే భక్తి ప్రవృత్తులు ఉన్నాయో నాకు అంతకంటే నిపుణమైనటువంటి శక్తితో భక్తి ప్రవృత్తులు కలిగి ఉండేట్టుగా నాకు అనుగ్రహించున్నాడు. చూసిగా తన సొంతం కోసం ఏమన్నా కోరిక కోరినాడా? ఆయన సేవలో ఉండేదానికోసమే కోరుకున్నాడు. కానీ అది సత్శిష్యుడు కోరుకునేది ఏమంటే స్వతహాగా తనకంటూ ఏ కోరిక లేకుండా ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతడైనటువంటి శిష్యుడు. అటువంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం. అందుకనే గురువుల దగ్గర శిష్యులు వందలకు వేలకు ఎంతోమంది ఉంటారంటే అంతమంది ఉంటారు. అయితే ఆ గురువుకు అంతమందిలో దొరికేది ఒక్కడు దొరుకుతాడు, అతడే సత్శిష్యుడు. అట్లాంటి శిష్యుడు ఏ వంశజుడైతే ఉంటాడో, ఏ కులం వాడై ఉంటాడో, ఏ గోత్రం వాడై ఉంటాడో, అతడి కులము, అతడి తల్లి, అతడి తండ్రి,